ఇంతవరకు అయిపోయిన తర్వాత కొద్దిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ శరీరంలో జీవధాతు కేంద్రంలో జీవకాంతం ఉంటుందని చెప్పుకున్నాం కదా. మనకు ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, నోరు, నాలిక, శరీరం అనబడే ఈ పంచేంద్రియాలు కూడా ఎట్లా పనిచేస్తాయంటే, జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి జీవకాంతము ఒక అలలాగా పైకి లేచి వస్తుంది. అలా లేచి వచ్చిన జీవధాతు కేంద్రం మన సెంటర్లో ఉంటుంది అనుకున్నాం కదా. అలా లేచి వచ్చినప్పుడు ఈ జీవకాంతము పంచతన్మాత్రలుగా ట్రాన్స్ఫామ్ అవుతుంది, తన్మార్పు చెందుతుంది. పంచతన్మాత్రలు అంటే స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలు అంటారు. జీవకాంతమే అట్లా మారుతుంది. ఈ స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలు ఏం చేస్తాయంటే, స్పర్శ అన్నబడే ఈ తన్మాత్ర బయటికి వచ్చినప్పుడు శరీరంలో మనకి స్పర్శ, వేడి, చల్లదనం తెలిసే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అట్లాగే వాసన అనే తన్మాత్ర బయటకు వచ్చినప్పుడు ముక్కు ద్వారా వాసన చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇంద్రియాలు అలా పనిచేస్తాయి అన్నమాట. రుచి అనే తన్మాత్ర నాలిక ద్వారా పనిచేసి మనకి టేస్ట్ని చూపిస్తుంది. శబ్దం వినడానికి చెవులు పనిచేసేటట్టు ఆ తన్మాత్ర పనిచేస్తుంది. మన ఈ 5 ఇంద్రియాలు కూడా ఈ తన్మాత్రల సహాయంతోనే వర్తిస్తాయి. జీవకాంతమే జెనెటిక్ సెంటర్ నుంచి లేచి వచ్చి బ్రెయిన్ సహాయంతో మనకి ఇలాగ మన ఇంద్రియాలు 5 పనిచేసే అవకాశం ఏర్పరుస్తుంది. అంటే ఈ రుచిని కానీ, స్పర్శను కానీ, శబ్దాన్ని కానీ అనుభవించినప్పుడు ఈ అనుభవం తాలూకు ముద్రలు తిరిగి శరీరంలో ప్రవేశించి, శరీరంలో మళ్ళీ మన బ్రెయిన్ సహాయంతో, మన శరీరంలో ప్రవహిస్తున్న జీవకాంత అల సహాయంతో మళ్ళీ జెనెటిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ స్టోర్ అయిపోతాయి చిన్న చిన్న బిందువుల. కాబట్టి ఈ రుచికి ఎప్పుడైనా కూడా పంచదార రుచి ఎట్లా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది అనే అనుభూతి ఆ ప్రింట్ వల్లే మనకు కలుగుతుంది. పంచదార తినకపోయినా కూడా మన అనుభూతిని గుర్తు తెచ్చుకోగలం. ఎట్లా గుర్తు తెచ్చుకుంటాము? ఒక డాట్ రూపంలో అనుభూతి జీవధాతు కేంద్రంలో ముద్రలే ప్రింట్ అయిపోయింది. అన్నీ అంతే, శబ్దమైనా అంతే, స్పర్శ అయినా అంతే, నాలుక, ముక్కు, కళ్ళు, కంటితో ఏదైనా వస్తువు చూసాము. కంటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మహర్షి గారు మనకి. ఇక్కడ మనం ఒక ఆవును చూసామనుకోండి, ఆవును కాకపోతే తాజ్మహల్ చూస్తాం. ఏదైనా కూడా ఒక వస్తువును చూసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే జీవధాతు కేంద్రం నుంచి పైకి వచ్చి బ్రెయిన్ సహాయంతో కంటి ద్వారా బయటకు వచ్చి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని డాష్ చేస్తుంది. అలా డాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆవు యొక్క స్వరూపము ఒక చిన్న నాటల్లే చిన్న దానికి వల్లే వచ్చి మన కంటిలో ప్రవేశిస్తుంది. మన కంటిలో చిన్న ఆవు బొమ్మల్లే పడుతుంది. మన కన్ను ఎవరైనా చూస్తే బయట నుంచి వాళ్ళకి ఆ కంటిలో ఆవు బొమ్మ కనబడుతుంది. వాళ్ళకి ఈ కంటిలో చేరిన ఆవు బొమ్మ తర్వాత బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత అది చిన్న డాటల్లే మారిపోతుంది. ఇలా మారడానికి కారణం ఏంటంటే శరీరంలో ఒక భగవస్థితి ఉంది, బయట భగవస్థితి ఉంది. భగవస్థితికి ఏమొచ్చేస్తుంది? కంప్రెషన్ అంటారు. ఇలా నొక్కే శక్తి ఉంది, మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యే శక్తి కూడా ఉంది. భగవస్థితికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి కంప్రెషను అంటే నొక్కేది, ఇంకోటి ఎక్స్పాన్షను. ఇదేం చేస్తుంది? ముందు ఆవు బొమ్మ ముందు కంప్రెస్ అయ్యి కంట్లోకి వచ్చింది, భగవస్థితే నొక్కిందని. అదే డాట్గా నొక్కుతున్నది ఏంటి? మన శరీరంలో ఉన్న జీవకాంతం కూడా భగవస్థితే కాబట్టి అది ఒక డాట్గా నొక్కి బ్రెయిన్కి తీసుకెళ్ళింది. బ్రెయిన్లో డాట్గా తయారైన ఆవు గుర్తు ఏం చేస్తుందంటే మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఎందుకు అవుతుంది? మళ్ళీ మన శరీరంలో భగవస్థితి ఉంది కదా జీవకాంతంగా, ఆ జీవకాంతమే దాన్ని మళ్ళీ ఆ భగవస్థితే దాన్ని ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేసి అది ఆ డాట్ ఏమవుతుందంటే మన శరీరంలో ప్రవహిస్తున్న జీవకాంతం ద్వారా క్రమంగా మన జెనెటిక్ సెంటర్కి వెళ్ళిపోతుంది. జెనెటిక్ సెంటర్లో ఈ డాటు జీవకాంతం అక్కడ ఒక ప్రింట్ అల్లి ముద్రలే పడిపోతుంది. ఇంతవరకు మనం ఆవును చూసినా, తాజ్మహల్ చూసినా, ఒక పెన్నును చూసినా, ఒక పుస్తకాన్ని చూసినా, ఒక టీవీని చూసినా ఈ రకంగానే కన్ను అనే ఇంద్రియం పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ జీవధాతు కేంద్రంలోకి వెళ్ళిపోయినటువంటి ఆవు యొక్క చిన్న ముద్ర తిరిగి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీరు ఆవును గుర్తు చేసుకున్నప్పుడు గుర్తు అన్నది ఎలా వస్తుందంటే మైండ్ వేవ్స్ సహాయంతో మనం ఆవును చూసామో అవే మైండ్ వేవ్స్ మళ్ళీ మనకి రావాలి. ఆ టైంలోనే మనం అది మనకి గుర్తు రావడం ఉంటాం దాన్ని. ఆ మైండ్ వేవ్స్ అప్పుడే ఈ డాట్ ఏం చేస్తుందంటే ఆవుకు సంబంధించిన డాటు జీవధాతు కేంద్రంలో ఉన్న అది ఆ బయోమెకానిజంలో ఉన్నటువంటి డాటు మళ్ళీ విస్తరించి వ్యాపించి దానికి వ్యాపించి శక్తి ఉంది కాబట్టి మళ్ళీ జీవకాంతం ద్వారా మళ్ళీ పైకొచ్చి బ్రెయిన్ సహాయంతో అది పనిచేస్తుంది. అలా పనిచేసినప్పటికీ బ్రెయిన్ సహాయంతోనే ఈ బ్రెయిన్కి జీవధాతు కేంద్రానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ బ్రెయిన్ సహాయంతో పనిచేసినప్పుడే
ఓహో ఆవు అన్నది ఈ ఆవు తెల్లగా ఉంది, నిన్న నేను చూసిన ఆవు అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఆవును చూడలేదు. తెల్లగా ఉంది, లేదు ఈ ఆవు నల్లగా ఉంది, దీని డిస్క్రిప్షన్ ఇట్లా ఉంది, దీనికి 2 కొమ్ములు ఉన్నాయి, పొడుగు తోక ఉంది, ఇది పాలు ఇస్తుంది, 2 లీటర్లు ఇస్తుంది, 5 లీటర్లు ఇస్తుంది. ఈ డిస్క్రిప్షన్ అంతా మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ 2 మాట 3 మాట ఆవును చూడక్కర్లేదు. ఒక డాటల్లే ఉంది కాబట్టి అదే విస్తరించి వ్యాపిస్తుంది. అలా సంకోచించడము వ్యాకోచించడము, అంటే వ్యాకోచన సంకోచన 2 కూడా మన జీవధాతు కేంద్రంలో ఉన్న బయోమాగ్నెటిజం చేయగలుగుతుంది. దీని సహాయంతోనే మనం ఏదైనా చూస్తున్నాం. ఒక కళ్ళే కాదు, మన చెవులు శబ్దం విన్నా ఈ రకంగా పనిచేస్తాయి, శరీరం స్పర్శ అయినా అంతే, నాలుక రుచి అయినా అంతే. ఈ 5 ఇంద్రియాలు పనిచేసేటప్పుడు జీవధాతు కేంద్రంలో ఉన్న జీవకాంతం అనబడే ప్రాణశక్తి, భగవశక్తి ఈ రకంగా మన శరీరానికి సంబంధించిన అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి, అలాగే కర్మేంద్రియాలు కూడా, ఒక జ్ఞానేంద్రియాలే కాదు కర్మేంద్రియాలు, అవే కాదు మన ఆలోచనలు, మన ప్రవర్తనలు అన్నింటి తాలూకు ముద్రలు వెళ్ళిపోయి జెనెటిక్ సెంటర్లో పడ్డాం. మళ్ళీ అవి విస్తరించి వ్యాపించి మనం అవి చెడ్డ ముద్రలు అయితే అవి మనం అనుభవించేటట్టు మన అనారోగ్యాల రూపంలో, అవి మంచి ముద్రలు అయితే మనకి పీసు బ్లిస్సు ఎస్టసీ ఏర్పడి ప్రశాంతంగా బతికే అవకాశాలు అన్నీ కూడా జీవధాతు కేంద్రంలో ఏర్పడినటువంటి ముద్రలు ఉన్నటువంటి బయోమాగ్నెటిక్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ రకంగా జెనెటిక్ సెంటర్ అనబడే సోలు మనకు అనేక రకాల హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన జీవధాతు కేంద్రాన్ని మహర్షి గారు ఒక డ్యామ్తో పోల్స్తారు. డ్యామ్ అంటే ఏంటి? డ్యామ్లో వాటర్ స్టోర్ చేసి అనేక రకాల వాటర్ని ఉపయోగించుకుంటాం కదా. అదే రకంగా మన జీవధాతు కేంద్రము మనలో ఉన్నటువంటి సంచిత ప్రారంభ కర్మలు, యానిమల్ ఇంప్రింట్స్ని, మన కర్మఫలాల్ని, మనం చేస్తున్న మంచి చెడు తాలూకు పనులని, అంతేకాదు మన ఇంద్రియాలు పనిచేస్తున్న వాటి తాలూకు గుర్తుల్ని తనలో ఒక డ్యామ్ వల్లే దాచిపెట్టేస్తుంది. చిన్న చిన్న ముద్రలలే దాచి మన జీవిత కాలంలో మనం వాటిని అనుభవించడానికి వాటిని పైకి లేపి మనకి ఇస్తుంది. మన ఆరోగ్యం పాడైనా, మనకి క్యాన్సర్ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ కూడా ఆ డ్యామ్కు మళ్ళీ అక్కడ దాచబడిన జీవధాతు కేంద్రము విస్తరించి వ్యాపించి మనం అనుభవించేటట్టు చేస్తుంది. కాబట్టి అది ఒక డ్యామ్తో పోలుస్తారు. అంతేకాదు దాన్ని డివైన్ జస్టిస్ కోర్ట్ అంటారు మహర్షి. ఎందుకంటే కోర్టులో సాక్షుల ఆధారంగా తీర్పులు ఇస్తారు కదా, ఆ తీర్పు మనం అనుభవిస్తాం కదా. అదే రకంగా జస్టిస్ చేస్తుంది జీవధాతు కేంద్రం. మనకి చాలా న్యాయం చేస్తుంది. ఎలా చేస్తుందంటే నువ్వు చెడ్డ కర్మలు చేసావనుకో, నీ చెడ్డ కర్మలు నువ్వు అనుభవించేటట్టు జీవధాతు కేంద్రమే నీకు బయోమాగ్నెటిక్ ద్వారా పైకి తీసుకొచ్చి నేర్పిస్తుంది. నువ్వు మంచి కర్మలు చేసావనుకో, నువ్వు బాగా ఉండే అవకాశాలు నీ జీవితంలో అదే అని నీకు ఏర్పరుస్తుంది. దానిలో ఉన్న బయోమాగ్నెటిజమే నీకు అవన్నీ హెల్ప్ చేస్తుంది. నీ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ అదే చేస్తుంది. కాబట్టి అదొక జస్టిస్ అనమాట. ఒక కోర్టుతో పోలుస్తారు మహర్షి గారు. నీ పాపాలు కానీ నీ మంచి కానీ నువ్వు ఏది అనుభవించాలో ఆ న్యాయాన్ని నీకు చూపిస్తుంది. అంతేగాని ఈరోజు నాకేదో అనారోగ్యం వచ్చింది, ఏదో వ్యాపారంలో నష్టం వచ్చింది, డబ్బు పోగొట్టుకున్నాను అని మనం దుఃఖపడుతూ ఉంటాం. మనకి ఎవరో బయట వాళ్ళు చేశారు, పక్క వాళ్ళు చేశారు, లేదా మన దురదృష్టంగా జరిగింది అనుకుంటాం. ఏమీ కాదు. ఆ దురదృష్టమే మన జెనెటిక్ సెంటర్లో ఉన్న ముద్రలు, మన పాపకర్మలే, మన సంచిత కర్మలు. నువ్వు నేనే ఏం చేయక్కర్లేదు. మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, ఆ కర్మలన్నీ మనకు వచ్చాయి. అవన్నీ మనలో ఉండే మనం అనుభవించే అవకాశం ఒక కోర్టు జస్టిస్ ఇచ్చినట్టుగా ఆ రకంగా జీవధాతు కేంద్రమే మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఆయన కోర్టుతో కూడా పోల్చి, మరణం సంభవిస్తుంది కదా, డెత్ సంభవించినప్పుడు ఈ జెనెటిక్ సెంటర్ నిలబడే సోలు ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా ఉంటుంది అన్నది మహర్షి గారు కొంచెం క్లుప్తంగా మనకి వివరించి చూపిస్తారు. ఒక ఇన్సెక్ట్ చనిపోతుంది, ఒక పురుగు చనిపోతుంది. అయినా వాటి నుంచి వాటి జీవధాతు కేంద్రమే ఎక్స్టెండ్ అయ్యి విస్తరించి వ్యాపించి మానవుడి వరకు వచ్చింది. ఎట్లా వస్తుందంటే వాటికి ప్రోజని ఉంటుంది, మానవుడికి కూడా ప్రోజని ఉంటుంది. మనం కూడా సంతానం ఉత్పత్తి చేస్తాం. కాబట్టి మన జీవధాతు కేంద్రం ఏం చేస్తే మనం బతుకున్న రోజుల్లో అది మన సంతానానికి అందించబడుతుంది. అన్ని ముద్రలతో, అన్ని ప్రింట్స్తో, అన్ని కర్మఫలాలతో. ఒకవేళ కొంతమంది జీవితకాలంలో వాళ్ళకి సంతానం లేకపోవచ్చు. వాళ్ళకేం జరుగుతుందంటే మరణానంతరము ఈ జీవధాతు కేంద్రము తనలో ఉన్న ముద్రల్ని అన్నింటినీ తీసుకుని, మరణం అనేది ఫిజికల్ బాడీ శరీరానికే, అంతేగాని జీవధాతు కేంద్రానికి కానీ, అందులో ఉన్న జీవకాంతానికి కానీ, దానిలో ఉన్న ముద్రలకు కానీ, ఆ సోల్కి, ఆ ఆత్మకి లేదు. దానికి మరణం లేదు. ఇది మనం శరీరం నశించిన ఇది ఆ ముద్రలన్నీ తీసుకుని ఈ సోల్ బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చిన సోల్లో మ్యాగ్నెటిజం ఉంటుంది కదా, సంకోచించడం, వ్యాకోచించడం, ఒత్తిడిగా నొక్కడం,
మళ్ళీ విస్తరించి వ్యాపించి స్వభావాలన్నీ ఉన్నాయి. ఇదేం చేస్తుందంటే మన జీవధాతు కేంద్రం నుంచి మన సోల్ రూపంలో మన మరణానంతరం బయటకు వచ్చిన తర్వాత ఈ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళ సంతానానికి, వాళ్ళ ద్వారా వాళ్ళ సంతానానికి, వాళ్ళ ద్వారా వాళ్ళ సంతానానికి ఎవర్ లాస్టింగ్గా అట్లా పాస్ అవుతూనే ఉంటుంది సోల్ జీవధాతు కేంద్రం. ఈ సంతానం లేని వాళ్ళ సందర్భంలో ఇదేమవుతుందంటే దీనికి ఒకలాంటి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఈ మ్యాగ్నెటిజానికి, ఈ బయోమ్యాగ్నెటిజానికి ఆకర్షణ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఇదే పర్సంటేజ్తో ముద్రలు కర్మలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఎన్నుకుంటుంది. ఎన్నుకోవడం అనేది ఎట్లా జరుగుతుందంటే ఒక ఆకర్షణ. అతని జీవధాతు కేంద్రంలో ఏ ముద్రలు సంచిత కర్మలు ఉన్నాయో ఈ మరణించిన వాళ్ళ ఆత్మ అనే సోల్లో అవే పర్సంటేజ్ ముద్రలు ఉంటే వెళ్ళి వాళ్ళల్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళ శరీరంలో తను ఏమేమి అనుభవించాలో, తను ఏ కర్మలు అనుభవించాలో వాళ్ళ శరీరం ద్వారా అనుభవిస్తుంది మరణానంతరం ఈ సోల్. దాన్ని అటాచ్డ్ సోల్ అంటారు. వాళ్ళ ద్వారా జన్మ తీసుకుంటుంది, మళ్ళీ వాళ్ళ సంతానం నుంచి మళ్ళీ జన్మ తీసుకుంటుంది, మళ్ళీ వాళ్ళ సంతానం నుంచి జన్మ తీసుకుంటుంది. ఈ రకంగా జన్మ పరంపరలో సోల్ మరణం లేకుండా అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందుతూనే ఉంటుంది. ఇక్కడ ఇది మరణం లేదు. ఒక చిన్న ఇన్సెక్ట్ నుంచి, ఒక వామ్ నుంచే దాని సోలే, దాని జీవధాతు కేంద్రమే విస్తరించి వ్యాపించి మానవుడి వరకు వచ్చినప్పుడు మానవ శరీరంలో ఉన్న జీవధాతు కేంద్రం పడే సోలు తన సంతానానికి, తన అటాచ్డ్ సోల్లో ఇంకోళ్ళకి ఎందుకు అందదు? మానవుడికే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు. పశువుల్ని పక్షుల్ని మానవుడు ఉత్పత్తి చేయడు. మానవుడి సంతానంగా మానవుడే పుడతాడు. కానీ ఆ జీవధాతు కేంద్రం మాత్రం మరణం లేకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అక్కడ జన్మరాహిత్యం అన్నది ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం ఊయామై చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అది ఎట్లా ఏర్పడుతుందంటే ఈ కర్మలన్నింటినీ చెరిపేసుకోవాలి. మొరాలిటీ, డ్యూటీ, చారిటీ వల్ల, మెడిటేషన్స్ వల్ల, ఇంట్రాస్పెక్షన్ వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ల వల్ల జీవధాతు కేంద్రంలో ఉన్న కర్మల తాలూకు ముద్రలన్నీ కూడా నువ్వు చెరిపేసుకోగలిగితే, సత్కార్యాలు చేసి చెరిపేసుకోగలిగితే అప్పుడు ఇంకా నీ సోల్కి పునర్జన్మ లేకుండా భగవత్ స్థితిలో విశ్వకాంతంలో కలిసిపోతుంది. అది సపరేట్ చాప్టరు, అది ఇంకోసారి మనం మాట్లాడుకున్నాము. అంతటితో అది అయిపోయి ఇక్కడ మనం ఈ మొరాలిటీ, డ్యూటీ, చారిటీ, ఇంట్రాస్పెక్షను, మెడిటేషన్స్ చేయడం వల్ల ఫైనల్గా మన శరీరంలో ఏమేర్పడుతుందంటే ఒకలాంటి ముద్రలు, పాపాలు తొలగించేసుకుంటాం. వాళ్ళ వరకు ప్రక్షాళన జరుగుతుంది. లేదా పాపం సంబంధించిన ముద్రలు అణిచివేయబడతాయి. ముద్రలు అణిచివేయబడిన తర్వాత మనకి గుడ్ ఇంప్రింట్సే ఉంటాయి. ఈ గుడ్ ఇంప్రింట్స్ వల్లే మనం అనుభవిస్తూ ఉంటాము. గుడ్ ఇంప్రింట్స్ అనుభవించినప్పుడు మన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే నోబుల్గా ఉంటుంది. నోబుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రక్షాళన జరిగిన తర్వాత సోల్లో, జీవధాతు కేంద్రంలో ప్రక్షాళన జరిగిన తర్వాత మానవుడిలో లవ్ అండ్ కంపాషన్ అంటే ప్రేమ, వాత్సల్యము, ఇవి రెండు డెవలప్ అవుతాయి. ఎందుకు డెవలప్ అవుతాయి? మెడిటేషన్ ద్వారా నేనే భగవస్థితిని భగవంతుడి తనకు తనగా తన్మార్పు చెంది ఈ భూమి మీకి మానవుడి రూపంలో ఉద్భవించాడు. కాబట్టి నాలో ఉన్నది భగవస్థితే, నాలోనే ఆ ప్రాణశక్తి పరమాణువులు ఉన్నాయి, నాలోనే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, నాలోనే ప్రాణం రూపంలో భగవస్థితి ఉంది. కాబట్టి నేను బ్రహ్మాన్నే, నేను భగవంతుణ్ణే అనే ఒక భావన నెమ్మదిగా మెడిటేషన్స్ ద్వారా మనకి కలుగుతుంది. ఒకలాంటి ప్రేమ. ఆ ప్రేమ ఏమవుతుంది? సొసైటీలో మనుషులను అందరినీ ప్రేమించే ఒక అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ ప్రేమ చూపడం వల్ల మనం ఏం చేస్తామంటే అందరిలోనూ భగవస్థితి ఉంది, నాలోనే కాదు అనే ఒక కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. కాబట్టి అందరినీ ప్రేమిస్తాం అన్నమాట. దేవుణ్ణి ప్రేమించినట్టు అందరినీ ప్రేమిస్తాం, అందరినీ గౌరవిస్తాం. దీన్ని లవ్ అండ్ కంపాషన్ అంటారు. ఈ లవ్, కంపాషన్ మానవుడిలో పెరిగిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే మొదటిసారిగా ఈ సోల్ని రికగ్నైజ్ చేస్తాడు. సోల్ అంటే మన జెనెటిక్ సెంటర్ యొక్క అద్భుతాన్ని, అది ఒక డ్యామ్ వల్లే, ఒక కోర్టల్లే మనకి చేస్తున్న మేలుని కానీ మంచిని కానీ ఆ జెనెటిక్ సెంటర్ యొక్క విలువని, దాని గొప్పతనాన్ని మొదటిగా గుర్తించాలి. ఆ ప్రక్షాళన జరిగాక గుర్తించగలుగుతాం. అది గుర్తించినప్పుడే మనకి ఈ ప్రేమ అన్నది ఉద్భవిస్తుంది. ప్రేమ పెరిగిన తర్వాత అది కంపాషన్ అనే పెరుగుతుంది. ఇప్పుడు ముందు ఏర్పడేది ఏంటి? సెల్ఫ్ రియలైజేషన్, సోల్ రియలైజేషన్ ముందు జరుగుతుంది. సోల్ రియలైజేషన్ అంటే జీవధాతు కేంద్రంలో పడే సోల్లో ఉన్న గొప్పతనాన్ని, దాని యొక్క శక్తిని, దాని పవర్ని గుర్తించడం. దాన్ని గుర్తించగలిగేదాన్ని సోల్ రియలైజేషన్ అంటారు. కంపాషన్ వస్తుంది. కంపాషన్ అంటే నాలో భగవస్థితి తన్మార్పుగా వచ్చి చేరింది, నేనే భగవత్ శక్తిని, నేనే భగవంతుడి రూపాన్ని అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత దాన్ని గాడ్ రియలైజేషన్ అంటాం. భగవంతుడే నేను అనుకోవడం గాడ్ రియలైజేషన్.
సెల్ఫ్ రియలైజేషన్ ముందు వస్తుంది, సోల్ని గుర్తుపట్టడం. గాడ్ రియలైజేషన్ తర్వాత వస్తుంది. నేనే భగవంత్ స్థితిని అన్నప్పుడు అహంకారాన్ని ఎగోని పెంచుకోకూడదు. నేను దేవుణ్ణి అనేపడే ఒకలాంటి ఎగో పెంచుకోకూడదు. ఇదే దేవుడు, ఇదే భగవత్ స్థితి ఈ సొసైటీలో ప్రతి వాళ్ళలో, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో ఉంది అనే ఒక భావం పెరుగుతుంది. దాన్ని కంపాషన్ అంటారు. అలా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రతి వాళ్ళని గౌరవిస్తాము, ప్రతి వాళ్ళని ప్రేమిస్తాము. అటువంటి లక్షణాలు ఏర్పడి దాన్ని పర్ఫెక్షన్ అంటారు. ఆ పర్ఫెక్షన్ లభించిన వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ స్వభావాన్ని బట్టే వాళ్ళు పర్ఫెక్షన్ అనబడే గాడ్ రియలైజేషన్కి వెళ్ళగలిగారు. వాళ్ళ ప్రవర్తన చాలా నోబుల్గా ఉంటుంది, వాళ్ళ డీడ్స్ చాలా నోబుల్గా ఉంటాయన్నమాట. చాలా ప్రేమతో సహజంగా విశ్వంలో అందరినీ ప్రేమిస్తారు. ఆ రకంగా వీళ్ళు విచక్షణ లేకుండా అందరి పట్ల ప్రేమ పెరుగుతుంది అనమాట. అందరిలోనూ భగవస్థితిని చూస్తారు. ఈ రకమైన ప్రేమ లభిస్తుంది అనమాట విశ్వంలో అందరి పట్ల. అది పర్ఫెక్షన్. అవి నోబుల్ డీడ్స్ అంటే అవి సమాజానికి ఎంతో సేవలు చేయడం. ఇవన్నీ సామాన్య మానవుడు పొందడం అన్నది అంత కష్టమైన పని. అసలు ఈ సబ్జెక్ట్ కూడా చాలా టఫ్ అండ్ కష్టమైంది. అర్థం అవడం కోసం ఏదో మనం చెప్పుకున్నాము. ఇంతవరకు చాలా, ఇంకా ముగించేద్దాము. సుఖినో భవంతు.